ప్రతి రాత్రి మనం చూసే చందమామ ఒక అందమైన జ్ఞాపకం మాత్రమే కాదు. మన గ్రహమైన భూమి సజీవంగా ఉండే కారణంలో ఒకటి. కానీ జస్ట్ ఇమాజిన్, ఒకసారి ఇలా ఊహించండి. చంద్రుడు ఒక్కసారిగా ఆకాశం నుండి మాయమవుతే ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మొత్తం చీకటయిపోతుందని చెప్పేసి. యెస్. దాంతో పాటు ఇంకొన్ని కూడా జరుగుతా ఉంటాయి. అవేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ థింగ్, చంద్రుడు ఉన్నట్టుండి ఒకసారిగా మాయమైపోవడం అని చెప్పేసి విచ్ ఇస్ ఇంపాసిబుల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. బట్ అకార్డింగ్ టు సైంటిస్టుల ప్రకారము ఎవ్రీ 1 ఇయర్‌కి చంద్రుడు కొంచెం కొంచెం దూరంగా అయితే వెళ్ళిపోతున్నాడు భూమి నుంచి. అంటే విచ్ మీన్స్ ఫ్యూచర్‌లో ఇది పాసిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ముందుగా చంద్రుడు ఉన్నట్టుండి మాయమైపోతే ఏం జరుగుతుందో చూద్దాము. ఫస్ట్ మనం గమనించే విషయం ఏంటంటే, రాత్రి టైంలో చాలా చీకటిగా ఉంటుంది. మనకి ఇప్పుడున్న అమావాస్య అండ్ అలాగే పౌర్ణమి అనే కాన్సెప్ట్‌లు అయితే ఇక మీదట ఉండవు. చంద్రుడు సముద్రాలపై గురుత్వాకర్షణ శక్తి అయితే చూపిస్తా ఉంటాడు. అదే కారణంగా మనకి రోజు వచ్చే అలలు కూడా గాలితో పాటు అండ్ దాంతో పాటు చంద్రుడు బ్యాలెన్స్ చేస్తున్న గ్రావిటీ వల్లే ఈ అలలంతా వస్తాయి. బట్ ఎప్పుడైతే చంద్రుడు మాయమైపోతాడో అప్పుడు అలల ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. అంటే అలలు పూర్తిగా బలహీనపడతాయి. అండ్ దాంతో పాటు సముద్రంలో నివసించే జీవులకి ఇది చాలా ప్రమాదకరం. అలాగే చంద్రుడు భూమి అక్షాన్ని స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాడు. అతను లేకపోతే భూమి తిరుగుబాటు అక్షం తారుమారవుతుంది. దీని ఫలితంగా వాతావరణ మార్పులు, సీజన్ల అస్థిరత, విపరీతమైన వర్షాలు లేదా విపరీతమైన ఎండలు ఇలా అన్‌స్టేబుల్‌కి అయితే గురవుతుంది. చంద్రుడిని ఆధారంగా చేసుకొని కొన్ని జంతువులు మార్గాన్ని నిర్ణయిస్తాయి. పక్షుల మైగ్రేషన్, సముద్ర జీవుల దిశ, కొన్ని పూల వికసించే సమయం ఇవన్నీ చంద్రుడికి సంబంధం ఉంటాయి. అప్పుడు ప్రకృతి వ్యవస్థ గందరగోళంగా మారుతుంది. చంద్రుడు మన సంస్కృతిలోను గాఢంగా చేరిపోయాడు. మన చిన్నప్పుడు విన్న లాలిపాట దగ్గర నుంచి ప్రేమ కథల వరకు అన్ని చంద్రుడి మీదే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన చిన్నప్పుడు చందమామ రావే అని చెప్పి కథ చెప్పేవాళ్ళం. అండ్ ఇప్పుడు మనం ప్రేమించిన వాళ్ళని పోల్చాలని కానీ చివరికి చందమామతోనే పోలుస్తున్నాం. అంత భాగమైపోయాడు మన జీవితంలో. ఇప్పుడు ఆ భావన ఆకాశం నుంచి మాయమైతే మన మనసు లోపల అది చాలా ఖాళీగా అనిపిస్తూ ఉంటుంది. చూడ్డానికి చాలా చిన్నగా కనిపించే సూర్యుడు నిజానికి మన భూమికి ఒక రక్షణ కవచం. ఆ కవచం లేకుండా మన గ్రహం సమతుల్యంగా ఉండడం చాలా కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే సూర్యుడు మాయమైతే అది ఒక చీకటి మాత్రమే కాదు, అది ఒక గందరగోళం. సో ఇది వాళ్ళ మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ దాంతో పాటు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.